జీవితంలో ఎదగాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని మహిళలు ఆశపడతారు. కానీ ఆ స్థాయిని చేరుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధిస్తామని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన ఈ మహిళలంతా ఇప్పుడు ఒక్కటై వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు వారు తమ వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. నలుగురు మహిళలు కలిస్తే నలుదిక్కులా ఏలేస్తామంటున్నారు. మీకేం వచ్చు మీకేం చేత కాదు అని నిన్నటి వరకు ప్రతి ఒక్కరితో అవమానపడిన ఈ మహిళలంతా ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో గర్వంగా జీవిస్తున్నారు. జగన్ అన్న చేయూత మహిళా మాటలతో వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్స్ గా మారుతున్నారు. మహిళా మాటల ప్రస్థానం సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి ప్రారంభమైంది. 2021లో ప్రారంభమైన ఈ మహిళా మార్ట్ ఏడాది కల్లా 2.5 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు 18 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఈ సక్సెస్ ఏపీ వ్యాప్తంగా జగనన్న మాటల ఏర్పాటుకు కారణమైంది. ఇక్కడ సరుకులు చాలా తక్కువ రేటుకు ఇస్తున్నారు. నాణ్యమైన సరుకులు అమ్ముతున్నారు. మేము ఇంతకుముందు బయట కొనేవాళ్ళము, అక్కడ రేట్లు మాకు తెలియకోకుండా కొనేవాళ్ళము. ఇక్కడ మాకు రేట్లు తెలుస్తున్నాయి, నాణ్యమైన సరుకులు అందజేస్తున్నారు. ఈ మాట పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్న జగనన్న మార్టులకు కస్టమర్ల ఆదరణ పెరగడానికి కారణం నాణ్యత, తక్కువ ధరలే. కార్పొరేట్ మార్టులకు పోటీగా కస్టమర్లకు ఈ మహిళా మార్టులు సేవలందిస్తూ ఉండడంతో ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు, పోరుమావిళ్ళ, కాజీపేట, రాయచోటిలలోనూ ఏర్పాటు చేశారు. ఇక్కడ రాయచోటిలో పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళతో ఈరోజు జగనన్న మహిళా మార్ట్ పోటీ పడుతుందంటే దానికి కారణం మన సీఎం గారే కారణము. కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, మోర్ మార్కెట్లలో కూడా దొరకని వస్తువులు ఇక్కడ చాలా తెప్పించుకొని మేము సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాము. కేవలం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ప్రొడక్ట్ మేము వెళ్ళి తెచ్చుకున్న దగ్గర క్యాష్ ఇచ్చేది ఏమీ ఉండదు. మొత్తం క్యాష్ చెక్కుల ద్వారా ట్రాన్స్ఫరింగ్ చేయడము, అమౌంట్ అంతా ఇలాగే చేస్తున్నాము. ప్రాఫిట్ అంతా ఒక అకౌంట్లో జమ చేస్తున్నాము. పెట్టుబడి మాకు వస్తుంది కదా, అదంతా ఇంకొక అకౌంట్లో జమ చేసుకుంటున్నాము. ఈ విధంగా వ్యాపారం నష్టంలో వెళ్తుందా, లాభంలో వెళ్తుందా అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మార్టుల నిర్వహణకు మున్సిపల్ శాఖతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్థిక సాయాన్ని అందించనుంది. మహిళా సమాఖ్య సభ్యులు జమ చేసే డబ్బులతో పాటు మెప్మా సహకారం కూడా ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాల ద్వారా అన్ని విధాలా చేయూతనివ్వడంతో డ్వాక్రా మహిళలు జగనన్న మాటలతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం సారు సహాయంతో మాకు ఎటువంటి ఖర్చు లేకుండా, మాకు రెంటు లేకుండా, కరెంట్ బిల్లు ఛార్జెస్ అవేమీ లేకుండా కూడా మాకు సార్ ఇక్కడ బిల్లింగ్ ఇవ్వడం జరిగింది. అలానే మేము సంఘాల ద్వారా కూడా మేము ఇక్కడ ఒక మాల్ట్ అనేది సొంతంగా స్వతహాగా సంఘ సభ్యుల ద్వారా నుండి మేము తలా ఒక సభ్యురాల నుండి 150 రూపాయలు కలెక్ట్ చేసి మేము సొంతంగా వ్యాపారం పెట్టుకోగలిగాము. పెట్టుబడి మహిళలదే, మార్టుల్లో పనిచేసేది కూడా మహిళలే కావడంతో ఉద్యోగము, ఆదాయము రెండూ కూడా వారికే దక్కుతోంది. దీనివల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ మార్ట్లో మంచి నాణ్యమైన వస్తువులు అందుబాటులో పెట్టి తక్కువ ధరకే మేము అందిస్తున్నాము మహిళలందరికీ. ఇక్కడ సభ్యులుగా వచ్చిన మహిళలకు మాట్లే మంచి సరుకులతో పాటు వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాము. అలాగే మాట్లో ఇంకా వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా వాళ్ళకే ఇస్తున్నాము. ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఆదాయం ఇచ్చేటట్టు కూడా మా వాళ్ళు సార్ వాళ్ళని ప్రణాళిక రెడీ చేసినారు. దాని ప్రకారం ఈ సంవత్సరం కూడా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకే పంచడానికి మేమంతా రెడీ చేస్తున్నాము. మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేట మండల కేంద్రంలోని చేయూత మహిళా మార్ట్ ఏడాదిలోపే 3 కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందుకొని ఇతర సూపర్ మార్కెట్లకు షాక్ ఇచ్చింది. ఈ మార్ట్లో భాగంగా సంఘ సభ్యుల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి 300 రూపాయలు, ఒక సభ్యురాల నుంచి 300 రూపాయలు చొప్పున 10 మంది కలిపి 3,000 రూపాయలతో దాదాపు 30 లక్షల రూపాయలతో ఇక్కడ మార్ట్ మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 2,81,00,000 రూపాయలు వ్యాపారం జరగడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ఖర్చులన్నీ బాను, ఇక్కడ మార్ట్లో పనిచేసే సిబ్బంది యొక్క జీతాలు బాను దాదాపుగా 8 లక్షల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. డ్వాక్రా గ్రూపు మహిళలే మొదట కస్టమర్లుగా ఉన్నారు. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా జగనన్న మార్టులకు రావడంతో వ్యాపారం వృద్ధి చెందుతోంది. ఈ మార్టుల వల్ల చేతి వృత్తుల వారికి కూడా ఆదాయం లభిస్తూ ఉండటం విశేషం.